నేపాల్లో వచ్చిన వరదలు ఇటు నేపాల్ ప్రాబ్లమే కాదు, ఇండియా ప్రాబ్లం కూడా. అది ముందు మీరు తెలుసుకోవాలి. ఈ వీడియో గురించి తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సరేనా? ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగిందంటే ఆగస్ట్ 22 జరిగింది. ఆ 26 నుంచి కూడా ఫాస్ట్ స్టార్ట్ అయింది. 22 అన్నది ఎందుకంటే 2 నుంచి కొంచెం ఆ క్లైమేట్ బాగోపోవడం అంటే అలా అయ్యింది. నేపాల్లోని ఇప్పుడు ఫుడ్ లేదు, వాటర్ లేదు, అసలు ఇల్లులే లేవు, ఇల్లులు కూడా కొట్టుకుపోయాయి. అక్కడ ఫుడ్ అటు ఎలా అందిస్తున్నారు అవన్నీ నేను ఫొటోస్ తో నుంచి అన్ని చూపిస్తాను మీకు, చూడండి సరేనా? వీడియో లాస్ట్ వరకు చూడండి. అసలు ఏం జరిగింది, ఇండియాకి దానికి కనెక్షన్ ఏంటి, అక్కడ చైనాలో వచ్చిందని ఇక్కడ కూడా వస్తుందా, ఇవన్నీ తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అంతలా కొలాప్స్ అయిపోవడానికి కారణం ఏమిటంటే పైన కొండల నుంచి కూడా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. కొండలు, ఐస్ రాక్స్, మడ్ అవన్నీ కలిపి అంత విలేజ్ కింద నుండి. మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ ఫోటో వేస్తాను చూడండి. ఇక్కడ ఇల్లులు ఉన్నాయి, ఆ పైన ఎక్కడో కొండ దగ్గరేమో ఐస్ రాక్స్, మడ్, రాక్స్ అవన్నీ ఉన్నాయి. ఒకేసారి అంత గాలిని తట్టుకోలేక ఇలా ఫ్లో అయి ఇలా ఇంట్ల మీద పడిపోయి ఇల్లులన్నీ కొట్టుకొని వెళ్ళిపోయాయి కదా. ఇదంతా తెలిసిందే. దానివల్ల చైనాకి ఎంత నష్టమో తెలుసా మీకు తెలియదు, నేను చెప్తాను రండి చూడండి. రోడ్స్, కరెంట్, ఫుడ్, ప్రాజెక్ట్స్, పెద్ద ప్రాజెక్ట్స్, ఇప్పుడు పైకి వచ్చే ప్రాజెక్ట్స్ కూడా కోల్పోయారు. ఇప్పుడు చాలా ఫుడ్ ఘాటి అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎంతమంది చనిపోయారో లెక్కల్లోనే కూడా లేరు. ఇండియన్స్ అయితే 115 మెంబర్స్ తప్పిపోయారు, కనిపించట్లేదు. వాళ్ళు చనిపోయారా లేదా ఎక్కడైనా ఉన్నారా? వాళ్ళ పేరెంట్స్ అది పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇచ్చినా సరే ఏమని చెప్తారు తెలియకుండా. ఏదో ఎంజాయ్ చేయడానికని వెళ్తారు కానీ ఇలాగా ఎక్కడికైనా వెళ్ళి అలా అయిపోదామని అయితే వెళ్ళరు కదా. అందుకని ఇప్పుడు క్లైమేట్ చూసుకొని కూడా మనం ఎక్కడికైనా వెళ్ళడానికి చూసుకోవాలి, సరేనా? టోటల్ ఇండియా మెంబర్స్ ఎంతమంది చనిపోయారో తెలుసా? 449 మంది డెత్ అయిపోయారు. ఇప్పుడు ఏం తెలుసుకుందామంటే అసలు ఇండియాకి నేపాల్ కి సంబంధం ఏమిటి? నేపాల్ లో జరిగిన డిజాస్టర్ బార్డర్ క్రాస్ చేసి మన ఇండియాలోనే ఉత్తరప్రదేశ్ లోనే కదా కలుస్తున్నాయి. అంటే నేపాల్ నుంచి వచ్చే కొన్ని రివర్స్ ఇండియాలో కలుస్తాయి, ఫ్లో అయ్యి ఆ ఫ్లోస్ వల్ల నేపాల్ లో కొన్ని బాడీస్ కూడా కొన్ని వేలు కిలోమీటర్స్ ట్రావెల్ చేసి అండ్ ఉత్తరప్రదేశ్ వరకు వస్తాయి. ఆ బాడీస్ అన్ని ఇప్పుడు అక్కడ కొట్టుకొచ్చిన బాడీస్ అన్ని ఉత్తరప్రదేశ్ లో కొట్టుకొని వచ్చి అక్కడ పైకి తేలుతున్నాయంట, తెలుసా మీకు? తమిళనాడు, వెస్ట్ బెంగాల్, కేరళ అందరూ కూడా నేపాల్ లో వేరు ఏరియాస్ లో ఉన్నారు. వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే అక్కడున్న గవర్నమెంట్ అంతా ఎంత బాగా చూసుకుంటుందో, ఫుడ్ కి తక్కువ చేయకుండా, కరెంట్ కి తక్కువ చేయకుండా చాలా బాగా చూసుకుంటుందంట. మనం న్యూస్ లో కూడా చూస్తున్నాం కదా, ఇప్పుడు నేను కూడా రిపోర్ట్ చేస్తున్నాను కదా. ఇండియన్స్ కి కూడా డేంజర్ ఉందా అంటే సరోవరా వెళ్ళిన వాళ్ళందరూ టూరిస్టులు అందరూ ఇండియా మీద నుంచి రావాలి. నెక్స్ట్ అక్కడికి వెళ్ళిన ఇండియన్స్ అందరికి ప్రాబ్లమ్ గా ఉంది అంటే అది మనకి డిజాస్టరే కదా. మరి అక్కడున్న పీపుల్ కి ప్రాబ్లం అవుతుందని అక్కడున్న లేక్ కి ఒకేసారి వాటర్ లెవెల్ ఎక్కువైపోయి గేట్ గానీ ఏమైనా అవుతే పీపుల్స్ అక్కడున్న ఇంటికి చాలా ప్రాబ్లం అని ముందే అక్కడ రెడ్ అలర్ట్ ఇచ్చి ఉంచారు. ఏ క్షణానికి ఎలా ఉంటుందో చూడలేం. అందుకే మనం ఈ న్యూస్ మీద కొనేద్దాం. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. వీటి గురించి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కన బెల్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్ బంగారు కొండలు.